వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వల్లభనేని వంశీ భారీ జలకిచ్చారా? మీరే నన్ను నిండా ముంచేశారు, మీకు మీ పార్టీకో దండం అంటూ ఇప్పుడు వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారని, నన్ను మీరు నిండా ముంచేశారు, మీకు మీ పార్టీకో దండం, నన్ను వదిలేయండి అంటూ ఇప్పుడు వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు వల్లభనేని వంశీ ఒక్కడే కాదు, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విలవిల్లాడడం వెనకమాల వాళ్ళు ఎందుకు అలా చిక్కుకున్నారు అంటే స్వతహాగా వాళ్ళకి డబ్బుల మీద కాంక్ష ఉండటం, అలాగే ఏం చేసైనా డబ్బులు సంపాదించాలి అనుకోవటం, ఏదన్నా అన్నున్నాడు చూసుకుంటాడు అని అనుకోవటం, పైగా 30 ఏళ్ళు మనమే ఉంటాము అనే ఒక స్రవంతిలోకి వీళ్ళందరూ వెళ్ళిపోవటం వల్ల ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసేశారు. అంటే ఎవరికి వచ్చిన స్క్రిప్టు వాళ్ళు చదివేసేశారు. నేను ఈ స్క్రిప్ట్ చదివినందువల్ల, నేను ఈ పని చేసినందువల్ల నాకు భవిష్యత్తులో వచ్చే నష్టం ఏంటి, నాకేమవుతుంది, దీనివల్ల నాకు లాభమా ఆయనకి లాభమా, ఆయన నా భుజం మీద పెట్టి తుపాకీ కాల్చాలనుకుంటున్నాడా ఏంటి అనేది ఏ ఒక్కరూ ఆలోచించాల. పైగా ఈ పంజా వేసింది కూడా ఆయన సొంత పార్టీ వాళ్ళ మీద కంటే కూడా తెలుగుదేశం నుంచి ఆయన పార్టీలోకి వెళ్ళిన వాళ్ళ మీద ఆయన ఇంకొంచెం ఎక్కువ పంజా వేశాడు. ఇప్పుడు మత మార్పులు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మతం చూసుకుందాం. ఇప్పుడు ఒక 2 తరాలు 3 తరాలు క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ మీద ఈ చర్చ్ ఫాదర్లకి పెద్ద ప్రేమ ఉండదు. ఎవరి మీద ఉంటుందంటే వేరే మతం నుంచి ఆ మతంలోకి మారిన వాళ్ళు ఉంటారే, కొత్తగా మారిన వాళ్ళు ఉంటారే, వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏ మతంలో నుంచి వచ్చారో ఆ మతాన్ని ఎక్కువ తిట్టిస్తుంటారు వాళ్ళు. మీరు గమనించి చూడండి, వాళ్ళే ఎక్కువ కథలు చెప్తుంటారు. చర్చి కథలు అసలు వాళ్ళు ఎప్పుడు చెప్పరు, వీళ్ళే ఎక్కువ చెప్తుంటారు. అసలు వాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఒక 2-3 జనరేషన్స్ నుంచి ఆ మతంలో ఉన్నవాళ్ళు. అంటే ఎందుకు నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంటే వీళ్ళకి ఏంటంటే మేము వెళ్ళాము, మేము చేసింది కరెక్టా రాంగా, అసలు తప్ప ఒప్ప మనం చేసింది అనుకునే ఒక మీమాంసలో నుంచి వాళ్ళల్లో ఒక అంతర్మదనం స్టార్ట్ అవుద్ది అనమాట. ఆ అంతర్మదనంలో మేము చేసేసాం కదా, ఇంక చేసిందే మునిగిందే గంగా అనుకుంటే పోలా అనే పద్ధతిలో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసేసి యాక్షన్ 500 యాక్షన్ 1000 లాగా చేసేసి అబాస్ పాలయ్యారు. ఇప్పుడు వంశీనే తీసుకుందాం, వల్లభనేని వంశీకి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అంటే అతని సంపాదన మార్గాల వల్ల కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల్లో తను బతికి బట్ట కట్టాలి అంటే వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది అతనికి. ఆ పరిస్థితులు కూడా వాళ్ళే కల్పించి వచ్చేటట్లుగా చేసుకుని వచ్చిన తర్వాత నువ్వు మాకు విధేయుడుగా ఉండాలి, విధేయుడుగా ఉండాలి అంటే మేము చెప్పినవన్నీ చెయ్యాలి. ఓకే, ఆ చెప్పినవన్నీ ఏంటి అంటే ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టాలి, ఏం చేయమంటే అది చెయ్యాలి, నీకు వచ్చిన దాంట్లో మాకు ఎంత ఇమ్మని అడిగితే అంత ఇవ్వాలి, నువ్వు పలానా చోట డబ్బులు వస్తాయి ఆ పలానా పని చెయ్యి అంటే చెయ్యాలి. ఇవన్నీ అంటే వంశీ ఏదో చాలా గొప్పోడు, మర్యాదస్తుడు, లేకపోతే అవినీతి తెలియనివాడు అనేది కాదండి నా ఉద్దేశం. అంతకుముందు ఏంటంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన పనుల్ని ఇప్పుడు విచ్చలవిడిగా చేసేటట్లుగా చేసేశారు. ఎందుకు?
వాళ్ళకి నెక్స్ట్ కార్యక్రమం వాళ్ళ చేతిలో ఉంది. ఆ నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని తిట్టించటం. అంటే అదే సామాజిక వర్గం వాళ్ళ చేత అదే సామాజిక వర్గాన్ని తిట్టించటం, ఇవన్నీ చేసి ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు అంటే రెండో వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలాంటి కామెంట్స్ చేయటానికి కూడా వంశీ వెనక్కి తగ్గల. ఇప్పుడు తను ఒక వేలు చూపించి భువనేశ్వర్ గురించి ఆమె గురించి మాట్లాడితే 4 వేళ్ళు నా వైపును చూపిస్తాయి అనే ఒక జ్ఞానం 40 వేళ్ళు 40,000 ఏళ్ళు 40 లక్షల ఏళ్ళు నా వైపు తిరిగి చూస్తాయి, నన్ను టార్గెట్ చేస్తాయి అనేది అతను ఆలోచించక మాట్లాడేశాడు. స్క్రిప్ట్ వచ్చింది కదా, మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు చివరికి ఏమైంది, 30 ఏళ్ళు అనుకున్న అధికారం 3 నెలల ముచ్చట అయ్యింది. అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత మరి ఊరుకుంటారా? మరి ఇంత పెచ్చిరీలు చేసిన వాళ్ళందరినీ సంతలో కుక్కలను కొట్టినట్టు కొట్టరు, కొడతారు కదా. అట్లా మరి వీళ్ళు చేసిన పనులు తప్పుడు పనులు. ఒక్కొక్కడు ఎన్ని చిట్టాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయిగా. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద ఒక కేసు పెట్టి ఆయన్ని 52 రోజులు జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఫైనల్కి తేలింది ఏంటి అంటే మామూలుగా న్యాయ వ్యవస్థ సక్రమంగా నడిస్తే 15 రోజులకో 10 రోజులకో ఆ ఛార్జ్షీట్ రాంగు అని తేలిపోయేది లెక్క ప్రకారం. కానీ దాన్ని 52 రోజులు కొనసాగించారు. ఈ సాగించడం వెనకమాల వీళ్ళ కక్షో, వీళ్ళ రాజకీయ కక్షో, వ్యక్తిగత కక్షో ఉంది అక్కడ. అయినప్పటికీ 52 రోజుల్ని మించి ఉంచలేకపోయారు. మరి వంశీ వాళ్ళ మీద పెట్టిన కేసులో ఇప్పుడు పసుంటే మరి ఎట్లా నీకు బెయిల్ ఎలా దొరుకుతుంది? కేసు గట్టిగా ఉంది, నీకు బెయిల్ దొరకదు కదా. నీకు ఇప్పుడు బెయిల్ వచ్చింది కూడా నువ్వు నిర్దోషమని కాదు సుమా, సహజ న్యాయ సూత్రాల ప్రకారం బెయిల్ వచ్చింది ఇప్పటికైనా, లేకపోతే అసలు బెయిల్ రావాల్సింది కాదు. ఇప్పుడు నువ్వు మామూలుగా నీకు అనారోగ్యం వచ్చింది. ఎందుకు వచ్చింది అనారోగ్యం? కూడా నీ అంతర్మదనం వల్ల వచ్చింది. నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. పాప భీతి ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఇప్పుడు కొడాలి లాంటి వాళ్ళకి అవి ఉండవు. అది స్క్రాప్. ఇతను ఏదో మూల ఆలోచిస్తున్నాడు, నేను చేసింది కరెక్ట్ కాదేమో, నేను ఆ రోజు అలా అనకుండా ఉండాల్సింది కాదేమో అనే ఒక భావనలోకి అతను వెళ్ళిపోయాడు. ఎప్పుడైతేనండి మనం చేసిన పని కానీ, మనం తీసుకున్న నిర్ణయం కానీ, మనం మాట్లాడిన మాట కానీ తప్పు అని మనకు అర్థమవుతుందో ఆ క్షణం నుంచినే మన ఆత్మస్థైర్యం తగ్గిపోతాం మొదలవుతుంది. మనం మోరల్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. తెలియకుండా జరుగుద్ది అది. అది తెలియకుండా జరిగి ఒక రకమైన భయము, లేకపోతే ఒక రకమైన నిస్సత్తువో, ఒక రకమైన అనారోగ్యమో ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చేసి అరే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది కాదేమో, నేను ఇలా ఎందుకు చేశాను అనే ఒక భావన ఉంది చూసారా. ఆ భావన అతన్ని కుంగదీసింది. పైగా అతను ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీ వంశీ. ఆ ఈగోయిస్టిక్ పర్సనాలిటీకి ఏమనిపించిందంటే నేను జైలుకి వెళ్ళడం ఏంటి, అతను కల్లో కూడా ఊహించలా, అనుకోలే వెళ్ళాల్సి వస్తుందని. వెళ్ళేసరికి అది అతను జీర్ణించుకోలేక ఈ విధంగా తయారైపోయాడు మనిషి. అయితే ఇలా అయిన తర్వాత కానీ ఇతను ఏమనుకున్నాడంటే అసలు వాళ్ళు ఏం చెప్తే అది చేశాను కదా, నా కోసం వీళ్ళు నేను ఏది అడిగితే అది చేస్తారు అని అనుకున్నాడు. అతను ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది అనుకున్నాడు. కానీ తెలియాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండదు. ఏదైనా సరే 1 వే ట్రాఫిక్కే ఉంటుంది. మా ఇంటికి వస్తా ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి వచ్చినా రాకపోయినా నేను వచ్చాను అనుకుని నాకేమి ఇస్తావు, ఇది జగన్మోహన్ ధోరణి. అయితే ఇది అతనికి స్వయంగా అనుభవిస్తే కానీ అర్థం కాల. ఇప్పుడు అర్థమైంది. అందుకని జైలు నుంచి రాగానే మట్టుకు ఒకసారి వెళ్ళి భార్యాభర్త ఇద్దరు కలిశారు. ఆ తర్వాత ఇంకేదో మీటింగ్ ఉంది రమ్మనమని అడిగితే
ఇంకా నీవు నాకు చేసింది చాలు, ఉమ్, నేను అనుభవించింది చాలు, ఉమ్, ఇంకా మీ సేవలు మాకు వద్దండి, మా సేవలు మీకు ఇవ్వలేమండి అని చెప్పి ఉత్తరమోహం చూపించాడు అనేది ఇప్పుడు వస్తున్న వార్తలు. ఉమ్, ఇందులో వస్తున్న వార్తల వాస్తవమా అంటే నాకేమనిపిస్తుంది అంటే వాస్తవానికి దగ్గరే అనిపిస్తుంది. ఓకే. ఎందుకు అనిపిస్తుందంటే అతని మొహంలో అవునన్నా కాదన్నా ఒక పశ్చాత్తాపం కనిపిస్తుంది వంశీ మొహంలో. అలా అని వాళ్ళు ఏదో క్షమాభిక్ష పెట్టేస్తారని కాదు, కోర్టులకి పశ్చాత్తాపాలు వీటితో పని లేదు. ఉమ్, నువ్వు చేసిన నేరం ఏంటి, ఈ నేరానికి ఉన్న శిక్ష ఏంటి, ఉమ్, ఈ నేరం నువ్వు చేసావని నిరూపించడానికి ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి, ఇంతే చూస్తుంది కోర్టు. ఉమ్, అంతేగాని ఆయనకు కాలుందా, చెయ్యుందా లేదా, లేకపోతే ఆమె ఏమన్నా ప్రెగ్నెంటా, ఉమ్, ఇవేమీ చూడరు. ముసలి తల్లిదండ్రులండి, వాళ్ళని చూడడానికి ఇతను ఒక్కడేనండి ఉంది, ఇతను లేకపోతే ఎట్లండి, ఏమి నడవు. ఓకే. ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే అంత్యక్రియలు చేయడానికి పెరోల్ ఇస్తారు తప్పితే ఉమ్, మీకు వాళ్ళ వాళ్ళ స్థితిగతులతో వీళ్ళకి సంబంధం ఉండదు. ఉమ్. సో ఇక వైఎస్ఆర్సీపీలో వల్లభనేని వంశీ కొనసాగేటువంటి అవకాశం అయితే లేదంటారు. అసలు అతను ఏ రాజకీయాల్లోనూ కొనసాగడు. ఓకే. అతనంతా విసిగిపోయాడు అనిపిస్తుంది. అంటే కేవలం వైకాపాకి జగన్మోహన్ రెడ్డికి కాదు, అసలు రాజకీయాలకు కూడా వల్లభనేని వంశీ గుడ్ బై అసలు చెప్పబోతున్నారంట. అసలు ఏది అతను నమో నారాయణ అయిపోయింది కాదు. అతనికి ఈ, ఆ జవసత్వాలు అంటారు చూసారా, శక్తియుక్తులు, శక్తి సామర్థ్యాలు అంటారు చూడు, అవన్నీ జైల్లో అతని ఒక అహం ఏదైతే ఉందో అహం చచ్చిపోయింది. ఓకే. ఇప్పుడు అతను మీరు బాగా గమనిస్తే అతనిలో ఎక్కడ ఆశ కనిపించట్లా, ఉమ్, ఆలోచన కనిపించట్లా, ఏదో అట్లా ఉన్నాను కాబట్టి అన్నట్లున్నాడు తప్పితే ఉమ్, వేరే భావభావాలు ఏమీ కనిపించట్లా. ఉమ్, అందుకని ఏంటి అంటే అతను ఇంకా ఈ జీవితానికి నేను చేసింది చాలు, చేసిన దానికి పడిన శిక్ష చాలు అనుకునే పరిస్థితి, బాగానే అనుభవిస్తున్నాను నేను అనే ఒక అంతర్మథనంలోకి వెళ్ళాడు కాబట్టి ఉమ్, ఇప్పుడు అందరూ ఇలా వెళ్ళాలని లేదు. ఇప్పుడు వీడున్నాడండి, ఎవరు, గాలి జనార్దన్ రెడ్డి, ఉమ్, వాడు ఇంకో 100 సార్లు జన్మ ఎత్తినా కానీ జన్మలు ఉండవు మళ్ళీ అసలు చెప్తున్న మాట వరుసకి అతనికి ఆ ఫీలింగ్ రాదు. ఓకే. ఎందుకంటే అతను కోల్డ్ బ్లడెడ్గా అతను చెయ్యాలనుకుని చేశాడు ఆ పనులన్నీ. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, క్విడ్ ప్రోకోలు ఇవన్నీ చేశాడు. అతను ఎందుకు అది తప్పు అనుకుంటాడు? ఉమ్, అనుకోడు. ఎందుకంటే వాళ్ళు ఇట్ సెల్ఫ్ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఉమ్, ఇది ఎవరి కోసమో కాదు, వాళ్ళ కోసమే చేసుకున్నాం అనే నమ్ముతున్నారు వాళ్ళు. ఓకే. కానీ ఇక్కడ వంశీ అట్లా కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి చేశాడు, అనమన్నాడు కాబట్టి అన్నాడు. లేకపోతే ఆయనకి ఏం అవసరం అండి భువనేశ్వరి గురించి, లోకేష్ గురించి, అతనికేంటి నిజంగా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు అతనికి ఏంటి లాభం ఈ మాట్లాడిన దానివల్ల? ఉమ్, అతనికి వ్యక్తిగతంగా ఏంటి లాభం? ఓకే. కానీ అన్నాడు కదా. ఎందుకన్నాడు? వేరే లాభాల కోసం ఆయన అనమంటే అన్నాడు. అది ఎక్కడ వరకు తీసుకొచ్చింది? నా పాత రోజుల్లో నువ్వు వచ్చే జన్మలో అనుభవిస్తావు, ఉమ్, వచ్చే జన్మలో పురుగులు పడి చేస్తావు, ఇట్లా తిట్టేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు అవి లేవు, ఇప్పటికిప్పుడే అనుభవిస్తావు. ఓకే. నేను ఎప్పుడూ సామెత చెప్తుంటా, తాతకు పెట్టిన వచ్చే తలాపనే ఉంటుంది అని. ఉమ్, అలా అన్నమాట. అందుకని ఇతను అంటే ఈనాటి కర్మ మరునాడే అంటారు. ఈనాటి కర్మ మననాడే, ఇంకా కొంచెం ఎందుకు లేటు అనుకుంటే ఇప్పుడే, ఓకే. ఇప్పటి కర్మ ఇంకా సేపటికే ఉమ్, అనేలాగా అయిపోయింది. ఇప్పుడు అన్నిట్లో స్పీడ్ వచ్చేసింది, వీటిలో కూడా స్పీడ్ వచ్చేసింది. ఓకే. అందుకని తస్మాస్ జాగ్రత్త. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్